సోదరీమణులారా, నా ఎర్రని రక్తంలో తెల్ల కణాలారా, ఈ దేశ రాజకీయాలను చిటికిల వేల మీద నడిపించగల ఉపన్యాస చక్రవర్తి మునిస్వామి నొక్కి ఒక్కానించేది ఏమిటంటే, ఊరుకోవయ్యా, కట్నాలు కూడా చాలా మేము చూస్తుంటే. అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి తల్లిదండ్రులేమో కట్నాల దగ్గర పంతాలు పట్టు కూర్చున్నారు. డాక్టర్ అంబేద్కర్ నేను కలిసి లిఖించిన రాజ్యాంగం ప్రకారం నొక్కి ఒక్కానించేది ఏమిటంటే, మగపిల్లి వారు అడిగింది ఆడపిల్లి వారు ఆలోచించండి, ఆడపిల్లి వారు తగ్గిస్తారన్నది మగపిల్లి వారితో మాట్లాడుకోండి, పూజ చేసుకోండి. సోదరులంతా టీ తాగండి. మనకు కూడా ఒకటి. నీ గొంతు ఎప్పుడు కంచు కంటంలా మూగుతుండాలా? నీ ఉపన్యాసం వినే వాళ్ళకి టీలు ఇప్పిస్తున్నావు, నీ వల్లే నా టీ కొట్టిపోతుంది. ఈ విషయం టీ తాగే వాళ్ళకే తెలియదు. నువ్వు గట్టిగా నొక్కు అక్కడించకు. 2 డబుల్స్ రంగ్ టీచే. ఏం సరోజా, పొద్దుటి నుంచి ఇప్పటికి 10 టీలు పెట్టుకెళ్ళావు. నీ పెళ్లి చూపులకి ఏమైనా చుట్టాలు వచ్చారా? చూట్టాలు కాదు, పాడు కాదు. ఇలా బాబు డ్యూటీ పొద్దున్నే ఇంటికి వచ్చాడు. ఆ డ్యూటీకి వెళ్తే లారీ ఎక్కుతాడు, డ్యూటీ దిగితే ఇంటికాడ పెళ్ళంతో పాటు మాంసం ఎక్కుతాడు. ఎదిగిన కూతురు ఇంట్లో ఉందన్న జ్ఞానం ఉంటేగా. ఆడే ఒక నిత్య శోభనం పెళ్లి కొడుకు. సరోజా, ఏంటి మీ నాన్న వచ్చినట్టున్నాడు? మీ ఇంట్లో ఏం తోచదుగా. వచ్చి తొక్కాలకి కాదాలు వేసినా సరే, లాగులకి బొత్తాలు వేసినా సరే, నీకు కూర్చిపోద్ది, నాకు పని అయిపోద్ది. డ్యూటీకి వెళ్ళంటే 15 రోజుల దాకా రానే. ఏం పర్వాలేదు, అమ్మాయి ఇచ్చినట్టుంది. మధ్యలో ఏదో గోళ ఏంటి? స్ట్రాంగ్ తెచ్చావా? అమ్మాయి టీ తెచ్చింది, ఒక్కడేసామంటే అదిరిపోద్ది.